హరి ఓం శ్రీ గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త దత్తాత్రేయ స్వామి తత్వంలో అద్భుతమైనటువంటి విషయాలు మనం స్మరించుకుంటూనే ఉన్నాం కాబట్టి ఈరోజు కూడా ఇంత మటుకు ఎవరికీ తెలియనటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం స్మరించుకుందాము. పాండవులకి దత్తాత్రేయ స్వామికి సంబంధం ఉందా అని అనుకున్నప్పుడు ఈ విషయం తెలిసినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను అనమాట. అందరికీ కొత్త వారు వింటుంటే మటుకు సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కువ మందికి సత్సంగం కింద ఈ యూట్యూబ్ వీడియోని షేర్ చేయండి. 10 మందికి దత్తాత్రేయ స్వామి గురించి తెలియచేయండి. మనం పొందుతున్నటువంటి ఆనందం అందరూ పొందాలన్న భావనతో సత్వగుణ ప్రధానంగా మనము ఇది సేవ కింద భావిద్దాము. ఈరోజు మనం స్మరించుకోబోయేటువంటిది పాండవులకి దత్తాత్రేయ స్వామికి గల సంబంధం అన్నమాట. బసవ కళ్యాణ్ అనేటువంటి ఊరు మనం వినే ఉంటారు. షోలాపూర్ నుంచి సుమారు 110 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటిది ఇది. మాణిక్య నగర్ వెళ్ళిన వాళ్ళు తప్పకుండా దర్శించుకోవాల్సినటువంటిది 28 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. హైదరాబాద్ నుంచి శాస్తాపూర్ అనేటువంటి వాటర్ దగ్గర సమీపంలో ఈ ప్రాంతం ఉందన్నమాట. అతి ప్రాచీనమైనటువంటి దత్తాత్రేయ క్షేత్రము. ఇక్కడ పాదుకలు చాలా అద్భుతమైనటువంటి అన్నమాట. ఆ పాదుకలకి 2 శేషనాగులు చుట్టుకొని ఆ పాదాలను రక్షిస్తూ ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి దత్తాత్రేయ సాంప్రదాయం అనమాట. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు దత్తాత్రేయ సాంప్రదాయంలో అనేకమైనటువంటి సాంప్రదాయాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం కదా. ఆనంద సాంప్రదాయం పుట్టింది ఇక్కడే. ఆ తర్వాతే ఇది ఆనంద మహానుభావ సాంప్రదాయం కింద మారిందనమాట. అంటే ఆనంద మహానుభావ సాంప్రదాయాన్ని మనం మాహూర్గడ్డు ఇట్లాంటి చోట్ల సాంప్రదాయాలు పాటించడం చూసాం కదా. అంతకన్నా పురాతనమైనటువంటి సాంప్రదాయం అనమాట ఇది ఆనంద సాంప్రదాయం అనేటువంటిది. ఈ ద్వాపర యుగం ముగిసిన తర్వాత కలియుగం ప్రారంభం కానప్పుడు పాండవులు ద్రౌపదితో కలిసి బదరికానాథ్ వైపు వెళ్ళారని మనకు తెలిసినటువంటి విషయమే కదా. అభిమన్యుడి కుమారుడైనటువంటి పరిచిత్ అనేటువంటి ఆయన వారి కుమారులైనటువంటి జనమేజయుడు ఒక తీవ్ర మహాయజ్ఞాన్ని తలపెట్టి మహాయజ్ఞం చేసేవారనమాట. ఆ యజ్ఞం నుంచి ఒక బాలుడు బయటికి వచ్చాడనమాట. ఆ బాలుడు ఎంతో అందంగా ఆహ్లాదంగా తీవ్ర ఆనంద స్థితిలో ఉండడంతో ఆ బాబుకు పేరు అందరూ అతని స్వభావరీత్యా సదానంద అని పిలిచేవారనమాట. ఆ సదానంద గారు ఇక్కడ స్థిరపడి దత్తాత్రేయ స్వామి అనుగ్రహం పొంది దత్త సాక్షాత్కారం పొందినటువంటి ప్రాంతం బసవ కళ్యాణ్. శ్రీ దత్తాత్రేయ ప్రభువులు కలియుగ ప్రారంభానికి ముందే ఈ సదానంద వారి రూపంలో కూడా అవతరించారని ఆనంద సాంప్రదాయంలో మహానుభావులు పాటిస్తారనమాట. మహానుభావ సాంప్రదాయం చక్రధర్ నుంచి ఎలా వచ్చిందో ఈ ఆనంద సాంప్రదాయానికి మూల పురుషుడు దత్తాత్రేయ సాంప్రదాయంలో సదానంద గారు అనమాట. చిన్నప్పటి నుంచే సదానందుడు కఠోరమైనటువంటి తపస్సు చేస్తూ శివుణ్ణి ప్రదక్షిణం చేసుకోగా శివుడు అతన్ని పశ్చిమ దిక్కుగా వెళ్తూ ఉండమని, నీకు అనేక మంది దేవతలు కనపడతారు, నీకు సద్గురువులు మాత్రము ఒకచోట కనపడతారు అని చెప్పారనమాట. అప్పుడు సదానందుడు సద్గురువు కనపడితే నేను ఎలా గుర్తుపట్టాలి అని అడిగాడు శివుణ్ణి. అప్పుడు శివుడు సదానందుడితో ఎలా గుర్తుపట్టాలి అని అడిగినప్పుడు శివుడు ఇలా చెప్పారనమాట. నువ్వు ప్రతి 1000 అడుగులు వేసిన తర్వాత హే దత్తాత్రేయ శ్రీదత్త అని గట్టిగా అరుస్తూ ఉండు. ఎక్కడి నుంచి ప్రతిస్పందన వస్తుందో అదే నీ సద్గురు స్థానము. అక్కడ ఒక అవధూతను దర్శించుకుంటావు. ఆ అవధూత నీకు జ్ఞానాన్ని ఉపదేశించి మోక్షాన్ని ప్రసాదిస్తారు అని తెలియజేయడంతో ఇతను పశ్చిమ దిక్కుగా బయలుదేరారు. దిగి ప్రతి 1000 అడుగులకి శ్రీ దత్తాత్రేయ నార్చుకుంటూ వెళ్తూ ఉన్నారనమాట. ఒకచోట అతను జపిస్తూ ఉండగా బసవ కళ్యాణ్ అనేటువంటి నగరానికి రాగానే వారికి శ్రీ దత్తాత్రేయ అంటూ వారికి ప్రతిస్పందన వినపడింది. ఆ ప్రతిస్పందన దొరికినటువంటి ప్రాంతంలోనే వీరు తీవ్ర తపస్సు ప్రారంభించారనమాట. అక్కడే దత్తాత్రేయ స్వామి వీరికి సాక్షాత్కారం ఇచ్చి సంపూర్ణ తన కృపని వారికి అనుగ్రహించినట్లు అక్కడి నుంచి దత్తాత్రేయ సాంప్రదాయంలో మనిషి చివరి దశ దుఃఖస్పర్శలైనటువంటి ఆనంద స్థితిని పొందటం కాబట్టి ఆ ఆనంద స్థితిని వారు ఇక్కడ అనుభవించారు కాబట్టి తను ఈ ఆనంద స్థితిని పొందానో మిగతా వారు కూడా భగవత్ స్వరూపంగా భావిస్తూ వారు కూడా అదే ఆనంద స్థితి పొందాలన్న భావనతో వారు ఆనంద సాంప్రదాయాన్ని ప్రారంభించినట్లు మనకి ఇక్కడ తెలుస్తుంది.
ఈ ఆనంద సాంప్రదాయాన్ని బాగా విస్తృతపరిచినటువంటి వారు రామానంద మహారాజు గారు. ఈ రామానంద మహారాజు గారు ఎవరు అంటే తను కాశీలో కబీర్ దాస్ గారి యొక్క గురువు గారుగా ఉన్నటువంటి వారే ఈ ఆనంద సాంప్రదాయానికి యొక్క ప్రముఖులు అన్నమాట. వారు దేశం మొత్తం తిరుగుతూ ఆనంద సాంప్రదాయాన్ని విస్తృతపరిచినటువంటి వారు. ఆ గురు పరంపర ఎలా ఉంది అంటే అత్రి మహర్షి, వారి తర్వాత దత్తాత్రేయ స్వామి, వారి తర్వాత సదానంద, దాని తర్వాత రామానంద, అలాగే ఇప్పుడు విస్తరించినటువంటి అనేక మంది మహానుభావులు ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారనమాట. బసవ కళ్యాణ్ అనేటువంటి కోట 78 మఠాలతో అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రము. ఇప్పటికీ ఎంతోమంది మహానుభావులు సజీవ సమాధులే ఎక్కువగా ఉన్నాయన్నమాట అక్కడ. అత్యంత 48 పైగా సజీవ సమాధులు, 30కి పైగా ఇతర పుణ్యక్షేత్రాలు, స్థలాలు, మొత్తం 9 విభాగాలుగా విభజింపబడి ఈ ఆలయం పెద్ద కోటను తలపిస్తూ ఉంటుందన్నమాట. ప్రతి ఇంట్లోనూ మఠాలు, జీవ సమాధులు కనపడుతూ ఉంటాయి. ఈ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక ఆధ్యాత్మిక చరిత్ర చూస్తే చాలా ఆనందం కలుగుతుంది. అందుట్లో అక్కడ గణపతి మామూలుగా మనుష్య మొహాన్ని కలిగినటువంటి అపురూపమైనటువంటిది అనమాట. అంతేకాకుండా ఇక్కడ సరస్వతీదేవిని శ్రీ ఆదిశంకరాచార్య తీవ్ర తపస్సు చేయగా అక్కడ సరస్వతీమాత పలికేది తన వాక్కుని ఆదిశంకరాచార్యకి ఇచ్చి తను మౌనం దలచబోతున్నట్టు చెప్పడంతో అక్కడి నుంచే ఆదిశంకరాచార్య అనేక స్తోత్రాలు అవన్నీ రచించడం మొదలుపెట్టారని ఈ పీఠం యొక్క చరిత్ర తెలియజేస్తుందన్నమాట. ఇక్కడే సరస్వతి సంపూర్ణ అనుగ్రహం కలిగింది. శారదా మాతతో కలిసినటువంటి దత్తాత్రేయ స్వామి ఇక్కడ ఉంటారనమాట. అలాగే ఇక్కడ సుఖ గణేష విగ్రహం అని ఉంది. ఈ గణపతి జన్మ ప్రకారం శివుడికి తలనొప్పి రావటంతో వీరి కారణంగా ఇక్కడ వారి మనుష్య రూపంలో ఉండేటువంటి గణపతి విగ్రహం చాలా అందంగా ఉంటుంది. అలాగే దత్తాత్రేయ స్వామి విగ్రహము, పాదుకలు ఉన్నాయి. ప్రధాన ఆలయం వెనుక పెద్ద ఔదుంబర వృక్షం ఉందన్నమాట. దాని కిందగా శ్రీ దత్తాత్రేయ స్వామి పాదుకలు కూడా ఉన్నాయి. చిన్న గుహలాగా ఉంటుంది భూమిలో. ఇవి నాగశేషువుల గర్భంలో ఉన్నట్లు ఉంటుందన్నమాట. ఈ పాదుకలు భూగుహంలో ఉన్నాయి. అందరూ తప్పకుండా దర్శించుకుంటారు, మాణిక్యనగర్ వెళ్ళిన వాళ్ళందరూ ఆశిస్తూ. ఎంతో అద్భుతమైనటువంటి పురాతనమైనటువంటి దత్తాత్రేయ సదానంద మఠాన్ని అందరు దర్శించుకుంటారని భావిస్తూ, ఇలాంటి సరస్వతీ సమేత దత్తాత్రేయ మఠం మనకి పురాతనమైనది బిళ్ళకూరు రాజమండ్రి దగ్గర ఉందన్నమాట, కొత్తపేట అనేటువంటి ప్రాంతంలో. అక్కడ కూడా పశ్చిమ గోదావరి జిల్లా వారు, తూర్పుగోదావరి జిల్లా వారు తప్పకుండా దర్శించుకుంటారని భావిస్తాం. ఇంకా ఎన్నో అద్భుతమైనటువంటి దత్తాత్రేయ విషయాలు ఎక్కడ దొరకనటువంటివి మొదటిసారిగా మనం ప్రస్తావించుకోవడం జరుగుతుంది. దయచేసి అందరికీ షేర్ చేయండి. మనం పెద్ద దత్తాత్రేయ స్వామి సేవ చేసిన వారు అవుతాను. ఇది వినయపూర్వకమైనటువంటి విన్నపం మాత్రమే. అందరికీ జయ హరి ఓం శ్రీ గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. దత్తార్పణమస్తు.